హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. తిడితే ముద్దు పెట్టకుండా ఊరుకుంటాననుకున్నావా? అవును అనింది తలాడిస్తూ. నువ్వలా అనుకోవడం నీ అమాయకత్వం. కొట్టినా తిట్టినా నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఆమెను మరింత గోడకి అదిమి ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత హత్తుకున్నట్లుగా నిలబడి ఆమె మెడ మీద వెచ్చటి ముద్దు గాఢంగా ఇవ్వగానే ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో మీ ఊహకి వదిలేస్తున్నాను. మొదటి ముద్దు చెప్పలేనంత అనుభూతి ఇద్దరిలో. ఆ ఫీల్ని ఎంతసేపు ఆస్వాదించారో తెలీదు. ఆమె పరిస్థితిని చూసి నవ్వుకుంటూ ఆమె ముందు చిటికేశాడు. భయమో కంగారో కలవరమో అలజడో తెలియని స్థితిలో ఉంది ఇందు. అతని చిటికే సౌండ్కి తేరుకొని ఎదురుగా ఉన్న హేమాంశిని చూడాలంటే ఎలాగో అనిపించింది. లోపల కంగారు తగ్గకముందే పరిగెత్తుకుంటూ లోపల వణుకుతున్న అలాగే వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని క్షణం చూసి తలదిప్పేసుకున్నాడు. ఇక ఆ రోజు కలవరంగా ఉన్న మనసుకి సర్ది చెప్పుకోలేక నానా అవస్థలు పడింది ఇందు. ఇక నైట్ అందరూ డిన్నర్కి కూర్చున్నారు. నేహ ఇందుకోసం రూమ్కెచ్చింది. ఆలోచనలో మునిగిపోయింది తను. వదిన అంటూ కదపగానే ఉలిక్కిపడి చూసింది. ఏమైంది నీకు? రూమ్ నుండి బయటకు రావట్లేదు? అలా డల్గా ఉన్నావేంటి వదిన అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేదని మూతి ముద్దుగా పెట్టింది. నిజం చెప్పు వదిన, ఏదో జరిగింది. అన్నయ్య తిట్టాడా లేక కొట్టాడా? లేదు లేదు. మరెందుకు అలా ఉన్నావు? ముద్దు పెట్టాడు అనింది చెవిలో. నేహ మౌత్ ఆటోమేటిక్గా ఓపెన్ అవడంతో ఏంటి? అన్నయ్య ముద్దు పెట్టాడా? అంటే నువ్వంటే అన్నయ్యకి ఇష్టమా అని పిచ్చ షాకింగ్గా అడుగుతుంటే అది ఇష్టం కాదు, కోపంతో నన్ను భయపెట్టించడానికి అలా పెట్టాడు. అవునా? ఎక్కడ పెట్టాడు అని అడుగుతుంటే సిగ్గుతో చితికిపోయింది. నేను చెప్పను అని అటువైపు తిరిగింది ఇందు. మొదటిసారి మరదలు ముందు సిగ్గుపడుతున్న ఇందుని చూసి వారెవ్వా వదినా, నువ్వలా సిగ్గుపడుతుంటే ఎంత బాగున్నావో తెలుసా అనింది. పోనేహా, నువ్వు మరీ నన్ను ఇబ్బంది పెడుతున్నావు అనింది. అలా ఏం లేదు వదిన, నిజంగా చాలా బాగున్నావు తెలుసా. నేను కంప్లైంట్ ఇస్తుంటే నన్ను ఐస్ చేస్తున్నావా మీ అన్నయ్య మీద కోపం పోవడానికి? అలాంటిదేం లేదు, నేను నిజంగా చెబుతున్నాను అని మాట్లాడుతుండగానే నేహ అంటూ పిలిచింది శైలజ. అదిగో మాం పిలుస్తుంది పద. మీ అన్నయ్య ఉన్నాడా అని అడిగింది ఇందు. ఉంటే ఏంటి వదినా? అమ్మో, ఆయన్ని ఫేస్ చేయాలంటే నా వల్ల కాదు. అదేంటి వదినా, అన్నయ్య డిన్నర్ చేయకుండా ఉండమంటావా ఏంటి? చాచా, అది కాదు. ఆయన తిన్నాక నేను తింటాను, మీరు తినేయండి. ఈరోజు కాకపోతే రేపైనా అన్నయ్యని ఫేస్ చేయాలి. పద ముందు అంటూ లాక్కుపోయింది. ప్లీజ్ నేహా, నేను తర్వాత తింటాను, మీరు తినేయండి అంటున్నా వినిపించుకోలేదు. ఏంటి రమ్మంటుంటే రావట్లేదు అంటూ అరిచింది శైలజ. అత్తయ్యకి ఏమైంది అలా కోపంగా ఉంది అనుకుంటూనే కూర్చుంది ఇందు. ఏమో వదిన, నాకు తెలీదు. ఇక అందరికీ వడ్డించడంతో తింటూ ఉన్నారు. చాలాసేపటి నుండి ఎవరో గమనించినట్లు అనిపిస్తుంటే తలెత్తి చూసిన ఇందు కళ్ళు పెద్దవయ్యాయి. హేమాంష్ తననే చూస్తూ కనిపించాడు. అతని చూపులకి తడబడుతూ తల పక్కకు తిప్పేసింది. చిన్నగా నవ్వుకున్నాడు. మళ్ళీ అతను చూస్తున్నాడా లేదా అని మెల్లగా తలపైకెత్తింది. చిన్నగా ఐవింగ్ చేశాడు. దెబ్బకు నోట్లో ఉన్నది గొంతుకి అడ్డం పడి పొలమారింది. కాస్త నెమ్మదిగా తినొచ్చు కదే, ఎందుకు ఆ కంగారు అంటూ తలపై తట్టింది శైలజ. నేహ వాటర్ గ్లాస్ చేతిలో పెట్టగానే గబగబా తాగి పెదాలు బిగించి చూసింది అతన్ని. చిన్నగా పెదాలు ముందుకు పెట్టి ఉమ్మా అని ముద్దు పెట్టాడు. ఈసారి కళ్ళల్లో నుండి ముక్కుల నుండి వాటర్ కారుతూ శ్వాస కూడా తీసుకోరానంత పొలమారడంతో హేమంష్ కంగారుగా లేచి వీపు మీద ఒక్కటి చరిచాడు. దగ్గటం మాపి హా అంటూ అరిచింది నొప్పికి. ఇప్పుడు పోయిందా అని అడుగుతుంటే కొరకొరా చూస్తూ ప్లేట్లోనే చేయి కడిగేసుకొని నాకు తిండొద్దు ఏం వద్దు, నేను తినను అనుకుంటూ రూమ్కి వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఎక్కడికి తినకుండా అలా వెళ్ళిపోతున్నావు? చెప్పాను కదా వద్దు నాకు అని అతని చేతి విడిపించుకొని వెళ్ళిపోయింది ఎందు. వెళ్తున్న తనని చూసి మిగతా వారు తినడం కంటిన్యూ చేశారు. హేమాంష్ కూడా
అసలు దీనికేమైంది? ఎందుకిలా బిహేవ్ చేస్తోంది? అని ఆలోచనలో పడింది శైలజ. అందరూ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతే ఇందు తినకుండా పడుకోవడంతో కడుపులో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కడుపుని గట్టిగా పట్టుకొని ముడుక్కొని పడుకుంది. అయినా కానీ నిద్ర పట్టట్లేదు. సడన్గా డోర్ సౌండ్ వినిపించగానే ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఎదురుగా ఉన్న బాబుని చూసి గుడ్లు పెద్దవి చేసింది. ఏదో చూడకూడనిది చూసినంత కంగారు ఆమెలో. ఫుడ్ ప్లేట్తో ఆమె ముందు కూర్చున్నారు. నువ్వేంటిక్కడ? కంగారుగా అడిగింది. నువ్వు తినకుండా పడుకుంటే నేనెలా నిద్రపోతాను? అంటూ ప్లేట్లో ఫుడ్ని కలిపి ఇందు నోటికందించాడు. అతని మాటలకి చేష్టలకి అవాక్కై చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? నోరు తెరువు. కళ్ళు కాదు. అది కాదు. మీరేంటి నా కోసం ఫుడ్ తీసుకురావడం ఏంటి? అని ఆశ్చర్యంగా అయోమయంగా అడిగింది. ఏ తీసుకురాకూడదా? అది కాదు, మీరు తీసుకురావడం ఏంటా అని. కబుర్ల తర్వాత నోరు తెరువు అనగానే ఆ అని నోరు తెరిచింది. అతని చేతితోనే కలిపి ఆమె నోటికందించాడు ముద్దని. మీకెందుకు శ్రమ, నేనే తింటాను అనింది ఇబ్బందిగా చూస్తూ. నేను తినిపిస్తేయే అనగానే సైలెంట్ అయిపోయి అతనంత ప్రేమగా ముద్దలు పెడుతుంటే నోరు తెరుస్తూ ఉంది. ఈ ప్రేమ జీవితాంతం ఉంటుందా, మధ్యలోనే ఆగిపోతుందా అన్న ఆలోచన రాగానే టక్కున కళ్ళల్లో నీళ్లు చేరి అతన్ని చూసింది. ఆమె మూమెంట్స్ని అబ్జర్వ్ చేయనంత చిన్నపిల్లాడేం కాదుగా. ఏమైంది? ఈ నీళ్ళేంటి? అంటూ కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు. ఏం లేదని తలూపింది. నిజం చెప్పు అంటూ మరో ముద్ద పెట్టాడు. అతని చెయ్యి పట్టుకొని నన్ను విడవకు అనింది ఏడుస్తూ. కళ్ళు చిన్నవి చేసి అర్థం కాలేదు అన్నాడు. నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటావా అని అడిగింది. ఆమె కళ్ళల్లో అర్థింపుని చూసిన హేమాంష్ అని మాత్రమే అన్నాడు. ఆ ఒక్క పదానికే ఆమె కడుపు నిండిపోయి ఇక చాలు అనింది. చెయ్యి వెనక్కి తీసుకోలేదు. ముద్ద ఆమె పెదవుల దగ్గరే ఉంచాడు. ఇక అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇష్టంగా చూస్తూ నోరు తెరిచింది. పూర్తిగా తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని నుండి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసింది కానీ అతనెలా వెళ్ళిపోతుంటే బాధగా చూసింది ఇందు. హ్యాండ్ వాష్ చేసుకుని సరాసరి తన రూమ్కెళ్ళి బెడ్ మీద వాలాడు. ఇంతకుముందు ఇందు అడిగిన ప్రశ్నకి అతను కాన్ఫిడెంట్గా సమాధానం ఎందుకు చెప్పలేకపోయాడు అన్న దగ్గరే అతని బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. అంటే నా మీద నాకు నమ్మకం లేదా? తనని లైఫ్ లాంగ్ వదిలిపెట్టకుండా తన చెయ్యి పట్టుకుంటానని? ఏజ్ ప్రభావం వల్ల తన మీద ఫీలింగ్స్ వస్తున్నాయా? లేకపోతే నిజంగా తనని అని ఆగిపోయింది అతని బ్రెయిన్. ఆమె వద్దు అన్నప్పుడు దగ్గరికి వస్తున్నాడు. కావాలి అన్నప్పుడు ఎందుకు వెళ్లకుండా దూరంగా పారిపోతున్నాడు? నాలో మెదిలే సంఘర్షణకి కారణమేంటి అని అతని బ్రెయిన్ పరిపరి విధాలుగా ఆలోచింపజేశాయి. ఇంత ఆలోచించిన ఆలోచనలో కొలిక్కి రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచిన ఇందు ఇంట్లో పనులన్నీ చకచకా పూర్తి చేసి అత్తయ్యకి ఈరోజు ఏమైంది ఇంకా లేవలేదు అనుకుంటూ కాఫీ తీసుకొని రూమ్కెళ్ళింది. అత్తయ్య, ఏమైంది మీకు? ఈరోజు ఇంకా నిద్ర లేవలేదు అనుకుంటూ లోపలికి వెళ్ళిన తనకి ఫ్రెష్ అయి చీర కట్టుకుంటూ కనిపించింది. ఒంట్లో బాలేదా? లేటుగా లేచారు. పర్వాలేదు, బానే ఉంది అనింది. ఇదిగో కాఫీ అత్తయ్య అంటూ కప్ ముందుకు పెట్టింది. ఈరోజు ఇంత త్వరగా నిద్ర లేచావేంటే? ఏమో అత్తయ్య, అలా మెలకు వచ్చేసిందంతే. సరే కానీ మీకేమైంది అత్తయ్య, అలా డల్గా ఉన్నారెందుకు? పర్లేదు, బానే ఉన్నానుగా. లేదు, మీరు చాలా డల్గా ఉన్నారు. నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఏమైందో చెప్పండి అత్తయ్య అని ముద్దుగా అడుగుతుంటే, నువ్వు నా కూతురు కాదు కదమ్మా. నీతో మంచిగా ఎలా మాట్లాడతాను చెప్పు? నువ్వు నా కూతురైతే అప్పుడు ప్రేమగా చూసుకుంటాను, ప్రేమగా మాట్లాడతాను అంటూ బయటకెళ్ళిపోయింది. తల్లి కొంగు పట్టుకొని కొన్ని పిల్లలు ఎటు వెళ్తే అటు ఎలా వెళ్తారో ఇందు కూడా అలాగే వెళ్తూ, సారీ అత్తయ్య, అప్పుడు ఏదో కోపంలో అనేశాను. నువ్వు కోపంలో అన్నా నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నిన్ను, నా పిల్లల్ని సపరేటుగా ఎప్పుడైనా చూసానా? చెప్పవే. లేదు, వాళ్ళకంటే ఎక్కువే చూశారు. మరి నీకు ఆ మాట ఎలా అనాలనిపించింది? మరి మీ అబ్బాయికి సపోర్ట్ మాట్లాడుతుంటే కోపం వచ్చింది. ఇందు, నీకు చాలా విషయాలు చెప్పాలి. మీ ఇద్దరి మధ్య జరిగేవి మూడో వ్యక్తికి చెప్పకూడదు.
ఏమున్నా మీ ఇద్దరి మధ్య ఉండాలి. నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళకి చెబితే చులకనైపోతావు. కాబోయే భార్యాభర్తలకి అలాంటివి కామన్. పోను పోను నీకే తెలుస్తుంది కానీ ఇంకోసారి అలా చేయకు. అర్థమవుతుందా? ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అంటుంటే సరే అంటూ తలూపింది. కాఫీ బాగుంది. నా కొడుక్కి తీసుకెళ్ళవా? లేదత్తయ్య, ఆయన లేచారో లేదో అని తీసుకెళ్ళలేదు. ఇంత టైం వరకు ఏం పడుకోడు కానీ తీసుకెళ్ళవే. సరే అత్తయ్య అంటూ కాఫీ కలిపి హేమాన్ష్ రూమ్కెళ్ళింది. చిన్నగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్ళిన తనకి అప్పుడే నిద్రలేస్తున్నాడేమో ఒళ్ళు విరుచుకుంటూ కనిపించాడు. గుడ్ మార్నింగ్ అనింది. ఆమె తీయటి స్వరానికి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంటే తల తిప్పి నవ్వుతూ చూశాడు. వెరీ గుడ్ మార్నింగ్ అనుకుంటూ ఆరెంజ్ కలర్ పరికినిలో బుట్ట బొమ్మల చాలా అందంగా కనిపిస్తున్న తన కాబోయే సతిని చూసి రెప్ప వేయడం మరిచాడు. కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. ఏంటి ఈరోజు ఏం స్పెషల్? ఏం లేదు. కాఫీ నువ్వు తెచ్చావేంటి మరి? ఇవ్వకూడదా అనింది. తప్పకుండా ఇవ్వచ్చు అంటూ అందుకొని సిప్ చేశాడు. మీరు బ్రష్ చేసుకొని తాగొచ్చు కదా. నాకు బెడ్ కాఫీ అంటే ఇష్టం. ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుంది అంటూ టేస్ట్ని ఆస్వాదిస్తున్నాడు. అతను తాగే విధానమే చెబుతోంది అతనికి ఎంత నచ్చిందో. నీకు బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా వచ్చా? మీరు తినేవి పర్ఫెక్ట్గా రావులేండి. మరి పెళ్ళయ్యాక ఎలా చేస్తావు? నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నేననేది నీ పెళ్ళయ్యాక ఎలా చేస్తావు అంటున్నా అని టీజింగ్ వాయిస్తో అన్నాడు. పెళ్లి వరకు చూసుకోవచ్చు, మీరైతే కాఫీ తాగండి అనింది డల్గా. అతని నోటితో చేసుకుంటాను అని అనలేదుగా అని బాధపడుతూ. నిన్న మాటల మధ్యలో పెళ్లి చేసుకుంటాను అన్న మాట అన్నాడు. తింగరిది మర్చిపోయినట్లుంది అని మనసులో నవ్వుకున్నాడు. కాఫీ పూర్తి కాగానే కప్ తీసుకుని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి ఒడిలో కూర్చోబెట్టుకొని, ఏమైంది అలా వెళ్ళిపోతున్నావు? ఇంట్లో చాలా పనులున్నాయి, చేయడానికి మేడ్స్ ఉన్నారు అని మాట్లాడుతుంటే అతని వెచ్చటి శ్వాస చెవులకి తగిలి చెవుల్లో నుండి వెచ్చటి గాలులు వస్తున్నాయి. ఆమెకి పులకరింతగా అనిపించి నోట్లో నుండి మాట కష్టంగా పలుకుతోంది. ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు అనింది లో వాయిస్లో. సరే కానీ నేను రాత్రి అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా అలా వెళ్ళిపోయారేంటి? నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటారా అనగానే టక్కున వదిలేశాడు. దూరం జరిగి ఉండరా అని అడిగింది. ఎప్పుడు గురించో ఆలోచించి ఇప్పటి సంతోషాలు మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు అనుకుంటూ వాష్రూమ్ వెళ్ళిపోయాడు. బాధగా అక్క నుండి బయటకు వస్తుంటే నేను కిందకి వస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచు అని చెప్పెళ్ళాడు. అతని మాటల్లో ఆమెకేం అర్థం కావట్లేదు. పెళ్ళైతే జీవితాంతం నాతో ఉంటాడా లేక మధ్యలోనే వదిలేస్తాడా అన్న ఆలోచనలు. ఆమెను నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేదు కదా, నేనెందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నాను? చెప్పలేదు కానీ నాకెందుకు దగ్గరవుతున్నాడు అని ఆలోచిస్తూనే మెట్లు దిగుతుంటే స్లిప్ అయి పడిపోయింది ఇందు. అమ్మ అంటూ అరిచిన అరుపు ఇల్లంతా మారుమ్రోగి వాష్రూమ్లో ఉన్న హేమంత్, హాల్లో ఉన్న శైలజ పరిగెత్తుకుంటూ వచ్చి ఇందు అంటూ అరిచారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్స్ చాలా తగ్గించేశారు. స్టోరీ ఎలా ఉందో చెబితేనే కదా నాకు అర్థమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్.